అలాగే ఈ సమయంలో అనౌన్స్మెంట్ చేయబడిన మొదటి వర్తమానము మరి హైదరాబాద్ భాగ్యనగరంలో మరి బైబిల్ మిషన్ పక్షాన బలమైన పరిచయం జరిపిస్తున్న సిహెచ్ రెవరెండ్ డాక్టర్ షాలేం షర్తయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు మొదటి వర్తమానం అందించవలసిన ప్రేమపరంగా తప్పర్లు కొట్టు ఆహ్వానం తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుని యొక్క మహిమ నామమున పునరుద్ధానుడై ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదములు తండ్రి మనెల్లరి మీదను ప్రకాశింపచేయును గాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. సంతోషం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, దైవజనులు దేవదాసయ్య గారికి, ఈ పునరుద్ధాన ఆశీర్వాద సభలకు నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, మా ప్రియులు, దైవ యాజకులు, అభిషిక్తులైనటువంటి రెవరెండ్ సత్యప్రసాద్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న ఘనులైన దైవ యాజక సమూహములకు, కూడి వచ్చిన మీ ఎల్లరకు నా హృదయపూర్వక వందన మరణాతలు. మరణాత మరణాత. చాలా సంతోషం. చిన్న వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనము. అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, నీకు వందనములు. నాయనా, మీరు ఎక్కడ ఉంటే అక్కడ బోధే, కొండ మీద ఉంటే కొండ మీద బోధే, నావలో ఉంటే నావలో బోధే, దేవాలయములో ఉంటే దేవాలయములో బోధే, కడకు కలువరి సిలువపై ఉన్నను అక్కడనో బోధయే కనుక అట్టి బోధకుడవు, ప్రధాన యాజకుడవు, మరణమును గెలిచి పునరుద్ధానుడవై భూమికి మారని గాయముగా పునరుద్ధాన మహిమను అందించి వేసి ఉన్న నీవు, నీ పునరుద్ధాన అభిషేక ఆత్మతో నన్ను నింపబడిన నీ ఆత్మ నీ బిడలకు వాక్కుగా వినబడుచు ఉండగా అర్థము చేసుకోగలిగిన అభిషేకముతో నింపివేయమని పునరుద్ధానుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ, బాగున్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారో గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్బా, సూపర్ అండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక చిన్న కథ చెప్పి నా వాక్యములోనికి నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. కెన్ యూ షో మీ యువర్ రైట్ హ్యాండ్ ప్లీజ్? ఒక్కసారి మీ కుడి చేయి చూపించగలరా? అమ్మ, ఎన్నేళ్ళున్నాయి? ఈ 5 వేళల్లో మీకు బాగా ఇష్టమైన వేలేది? మిగిలిన తీసేద్దాం. అమ్మా, సరే అయ్యగారు, ఈ 5 వేళల్లో నాకు బాగా ముఖ్యమైన వేలు అనేది ఏమనుందా? ఒకసారంట ఈ 5 వేళ్ళకి పోటీ వచ్చిందంట. ఏంటి ఆ పోటీ అంటే, మనలో ఎవరు ఎక్కువ. ఏంటమ్మా పోటీ? అమ్మా, మనం మాట్లాడుకుందాం ప్రసంగం కంటే కూడా. ఎందుకంటే నేను బైబిల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నాను. అమెరికా దేశములో కీస్టోన్ బైబిల్ కాలేజ్లో నేను నా థియాలజీ స్టడీస్, వేదాంత విద్యను అభ్యసించిన వాడిని. నాకు అక్కడ నుంచొని నేను చెబుతూ ఉంటే, మీరు చక్కగా నిద్రపోతూ ఉంటే, అమ్మ నిద్రపోతారా? పోరా. దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఇంట్లో
ఏసీ వేసుకున్నా నిద్ర రాదంట, మంచి పరుపు మీద పడుకున్నా నిద్ర రాదంట. కానీ గుళ్ళోకి రాగానే సాతానుడు ఒళ్ళోకి తీసుకొని బజ్జో 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 అని కొడతాడంట. ఏమండే, పాస్టర్ గారు మైక్ ఎత్తుకొని అరిసరిసి చెబుతుంటే ఎంత నిద్ర వస్తుందో, అవునా కదా? ఫైన్. 5 వేళకు ఒక రోజు పోటీ వచ్చిందంట. ఏంటి ఆ పోటీ అంటే, మనలో ఎవరు ఎక్కువ. ఏంటంటే ఆ పోటీ, ఇదే వేలు అమ్మా, బొటన వేలు. ఈ బొటన వేలు థంబ్ ఫింగర్ అందంట. వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఏదైనా పట్టుకోవాలి అంటే బొటన వేలు లేకుండా పట్టుకోగలమా? ఏదైనా రాయాలి అంటే అమ్మ బొటన వేలు రాకుండా రాయగలమా? బొటన వేలు లేకుండా రాయాలంటే అందరం అమరశిల్పి జక్కన్లాగా ఇలా రాయాలేమో. ఇఫ్ దే ఆర్ ఇల్లిటరేట్, వారు చదువు రాని వారైతే వేలు ముద్ర వెయ్యాలన్నా ఎవరు కావాలి? ఎవరు కావాలి? నేనే కావాలి. మీరందరూ నా మాట వినాలి అందంట. వెంటనే ఇదే ఫింగర్ అమ్మ, ఇదే వేలు, చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. ఈ చూపుడు వేలు అందంట జాగ్రత్తగా ఉండని చెప్పాలన్నా. ఇదిగో ఈ దారిలో వెళ్ళని దారి చూపించాలన్నా. అమ్మ, మీ అమలాపురంలో ఇలా వెళ్ళని ఇయ్యేలంటారా, ఇయ్యేలంటారా? ఇదే నా పేరే మార్గదర్శి. నా పేరు, మీరందరూ నా మాట వినాలి అందంట. ఇదే వేలు, మిడ్ ఫింగర్, మధ్య వేలు. ఈ మధ్య వేలు అందంట మీరందరూ ఒకసారి నా పక్కన నుంచోండి. అమ్మా, మీ అందరికంటే ఎత్తైన వాడిని, ఎత్తైన వాళ్ళు చూడాలంటే చూడాలా. మీ సత్యప్రసాద్ అయ్య గారిని కూడా ఇలానే చూడాలా కదా. ఏదేమైనా కథ ఎత్తైన వాళ్ళని చూసి మాట్లాడుతున్నప్పుడు కథ భయంగా ఉంటుంది. మీ అందరిలో ఎత్తైన వాడిని, ఆ రోజు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలు రాజుగా చేయబడడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఇలా నుంచుంటే అంట, అతని యొక్క బాహువులు, చేతులంట మోకాళ్ళ కిందగా ఉండేయంట. అమ్మ, మీకు ఎవరికన్నా చేతులు మోకాళ్ళ కింద ఉన్నాయా? ఉంటే చెప్పండి, మిమ్మల్ని కూడా రాజునో రాణినో చేసేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యెరూషలేము, యేసు ప్రభు సంచరించి అద్భుతాలు చేసిన యెరూషలేముకి 23 పర్యాయాలు ప్రభు నన్ను తీసుకుని వెళ్ళారు. ఎక్కడైతే ప్రభు పునరుద్ధానుడయ్యాడో ఆ పునరుద్ధాన సమాధిలో నా యొక్క హస్తాన్ని పెట్టి, దేవా ఆశీర్వదించు, అభిషేకించు నీ యొక్క మహిమతో. మనం చూసినట్లయితే ప్రభు 23 పర్యాయాలు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఫైన్. ఇదే వేలమ్మా, మధ్య వేలు. ఇది అందంట మీరందరూ నా మాట వినాలి అన్నట్టు. ఇదే వేలు అమ్మా, రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు అందంట లైట్ తీసుకో. మీరు ఎంతమంది ఎంత గొప్పోళ్ళైనా పెళ్ళికి నాకు పెట్టినప్పుడు ఉంగరం వచ్చిన ఆ యొక్క కళ ఏ వేలుకు పెట్టినా రాదు. అమ్మ, ఎంతమందికి పెళ్ళిళ్ళు అయిన స్త్రీలైన వారి చేతులు ఎత్తండి. చెయ్యత్తలేదా దేవ, పెళ్లి కాలేదని చేసే ప్రభు అని ప్రార్థన చేస్తా, మీ ఇష్టం. అమ్మా, మీరందరూ మీ ఆయనకు ఉంగరం పెట్టారా? కుడి చేతికి పెట్టారా, ఎడం చేతికి పెట్టారా? ఏమ్మా, కుడి చేతికి, ఎడం చేతికా? కుడి చేతికా? కుడి చేతికా? ఎడం చేతికా? ఎడం చేతికా? ఇప్పుడు చెప్పు, కాలుకు పెట్టాను నేను. ఏమండి, అసలు పెళ్ళికి ఏ వేలు ఉంగరం పెడతావు? కొత్త పెళ్లి కూతురు మా అమ్మాయి ఇందాక చక్కని పాట పాడింది, మా అమ్మాయిని అడుగుదాం. అమ్మ, మీ ఆయనకు ఉంగరం పెట్టావా? ఏ వేలుకు పెట్టావు? ఏంటయ్య గారు అప్పుడే మర్చిపోయింది. ఉంగరం వేలు 2 ఉన్నాయి బంగారు తల్లి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి అని అడిగా. కుడి చెయ్యి. మీ వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, గొప్ప శక్తులు. ఆమేన్. ఏమండే, చిన్నప్పుడు ఎప్పుడో నా పెళ్ళయింది. అప్పుడు పెళ్ళికి ముందు రోజు నేను మా ఆవిడ ఇంటర్ దగ్గర నుంచి ఎంసీఏ దాకా కలిసి చదువుకున్నాం. ఇంటరు, డిగ్రీ, ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్. పెళ్ళికి ముందు రోజు గుండు, నాకు జుట్టు ఊడిపోయిందని మా ఆవిడ ప్రేమతో పిలిచింది. నేను మా ఆవిడని బంగారం అని పిలుస్తాను.
ఉంగరం ఏ వేలుకు పెడతారో తెలుసా అంది. నేను మా చెల్లిలానే ఇలా అన్నా. ఉంగరం, పెళ్లి ఉంగరం కుడి చేతికి కాదు, ఎడమ చేతి ఉంగరపు వేలుకు పెడతారంది. దేని పెడతారంట? ఇదిగో అప్పుడెప్పుడు చిన్నప్పుడు పెట్టింది, దీని మీద ఎస్ఎం అని ఉంటుంది. నా పేరు షాలేం శరత్, మా ఆవిడ పేరు మేరీ మాధురి. ఎందుకు ఎడమ చేతి ఉంగరపు వేలు కంటే టాప్ టు బాటమ్ శరీరములో ఉన్నటువంటి నరాలన్నీ ఎలా ఉంటాయంటే ఇట్స్ లైక్ ఏ బ్రాంచెస్. ఒక చెట్టు వేరు ఏ రీతిగా అయితే అనేక శాఖలుగా 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 ఉంటుందో శరీరంలో ఉన్న నరాలన్నీ అలా ఉంటే ఒక్క ఎడమ చేతి ఉంగరపు వేలు మాత్రం డైరెక్ట్ హార్ట్లోకి ఉంటుందంట. స్త్రీలైన వారు ఎప్పుడూ మేము మీ గుండెల్లో ఉండాలి అని ఎడమ చేతి ఉంగరపు వేలుకు పెడతారు. ఏమ్మా అంతేనా? గుండెల్లో ఉండండి అమ్మ, గుండెల మీద ఉండమాకండి అమ్మ, దేవుడి మిమ్మల్ని దీవించదు కాక. ఇదే వేలు ఈ ఉంగరపు వేలు అందంట, మీరందరూ నా మాట వినాలి అందంట. ఇదే వేలానా? మాట్లాడండి అమ్మా. చిటికెన వేలు, ఈ 4 వేళ్ళు వచ్చి ఏమే చిన్నేలా, ఏమే చిటికినేలా, నీకు ఒక అర్హత ఉందో మా పక్కన నుంచి ఉంటాక, యు ఆర్ నాట్ డిజర్వ్. కనీసం మా పక్కన నుంచునే అర్హత లేదు. ఏముంది నీకు? ఏదో స్కూల్లో చిన్నప్పుడు పిల్లలు లేసి ఇట్టంటానికి తప్పితే గెట్ అవుట్. మా పక్కన ఉండడానికి వీలే లేదని అంట. వెంటనే ఈ చిన్నేలందంట, దేవుని సన్నిధానములో మోకరించి 2 చేతులు జోడిస్తే నేను ముందుంటాను, మీరందరూ నా వెనకాల ఉంటారన్నట్ట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ చిన్న వేలు ఎవరయ్యా అంటే రెబల్ స్టార్ మన ప్రియులైనటువంటి సత్యప్రసాదయ్య గారు. ఇప్పుడు కొట్టండి ఆ చప్పట్లయ్యో. ఎస్, దేవుని పనిలో, దేవుని విషయాలలో, దేవుని కొరకు ఏమి చేయడానికైనా ముందుండే వ్యక్తి, దేవుని కొరకు ఎంత ధైర్యమైనా కనపరిచే వ్యక్తి. చాలామంది చిన్నవాడు అనుకోవచ్చు, దేవుని దృష్టిలో ముందుండేవాడు, ఆశీర్వాదమును అందుకున్నవాడు, అభిషేకమును మీ అందరికి నింపేవాడు. ఆమేన్, ఆమేన్. సంతోషం. వాక్యంలోనికి వెళదాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ కలిసి చదువుదాం. దేవుని వాక్యము ఎవరు చదివితే వారికి దీవెన. ఏమా? ఇప్పుడు సహోదరు ఒక్కడే చదివారనుకోండి, ఆ దీవెన సహోదరికే. ఎంతమంది అయ్యగారు నాకు దీవెన కావాలంటారు? చేతులు ఎత్తండి. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా. వాక్యము చదవటం వలన ఎంత దీవెన అంటే, మా తల్లిగారు సేవలో ఉన్నారు. దేవుడు మాకు హైదరాబాద్ పట్టణములో 3 మందిరాలు ఇచ్చారు. చిన్నప్పటి నుండి నేను సేవ కొరకే పెంచబడ్డా. కానీ బాగా చదువుకున్నా, విదేశాలు వెళ్ళాలనే ఆశ, నాకు సేవ చేయాలని లేదు. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, మా తల్లిగారి ఇంటెన్షన్ ఇది. కానీ వాక్యము ఎక్కడ చెబుతున్నా దేవుడు, అమ్మ నా చిన్న గొంత పెద్ద గొంత, పెద్దదే, మైక్ కూడా అక్కర్లేని గొంతు, వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. ఆ వాక్యాన్ని చదవటాన్ని బట్టి ప్రభువు నన్ను 36 దేశాలకు తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, గత సంవత్సరములో ప్రభువా అపోస్తులు ఆ 11 మంది, ఆ యొక్క పౌలు గారు, వీళ్ళందరి సమాధులు చూడాలి ప్రభు అంటే లాస్ట్ ఇయర్ జూన్లో మొట్టమొదటిగా టర్కీ దేశంలో పౌలు గారి సమాధి, యోహాను గారి సమాధి, తరువాత రోమ్ పట్టణములో పేతురు గారి సమాధి, తరువాత రోమ్ పట్టణము యువతల భాగంలో అపోస్తుల యొక్క సమాధులు, అందరి సమాధులు చూడడానికి ప్రభువు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే వాక్యము చదవటం ద్వారా. ఆమేన్. సంతోషం. మీరందరూ కూడా అట్టి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. మరలా వాక్యం చదువుదాం. మన యొక్క మూల వాక్యము ఆయన శ్రమపడి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము
3వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆయన శ్రమ పడిన తరువాత ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు 40 దినముల వరకు వారికి అగపడుచు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. నేను ఇంట్రడక్షన్లోకి వెళ్తలేదండి. ఏమండి, యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? ఇక్కడ లూకా గారు అధికారి అయిన థియోఫిలాకు రాస్తూ, అయ్యా, అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క జీవిత విషయాలు మొత్తము కూడా నా మొదటి గ్రంథమైన లూకాసు వార్తలో రాశాను. ఆఫ్టర్ రిజరక్షన్, ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ఆరోహణమైన స్థితి, ప్రభువు పరిశుద్ధాత్మను వారి మీదకు పంపగా ఆత్మ పూర్ణులైన వారు చేసిన కార్యములు అపోస్తుల కార్యముగా ఈ యొక్క అపోస్తుల కార్యము రాయబడింది. చదవబడిన వాక్యములో చూస్తే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఈ దినము నా ప్రసంగము పునరుద్ధాన సంగతులు. ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఏం జరిగింది? ప్రభువు శ్రమపడ్డాడు. 40 దినములు ప్రభు యొక్క శ్రమ దినాలను మనము ధ్యానించాం. ఆయన సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థమై తన్ను తాను బలియాగముగా అర్పించుకొనిన దినమును శుభ శుక్రవారముగా ఆచరించాం. తరువాత ప్రభు శిలువ మరణము తరువాత ఏం జరిగింది? అమ్మ, ప్రభు ఎన్నింటికి చనిపోయారు? ఎన్నింటికి? 3 గంటలకి. యూదులైన వారి ఆచారం ప్రకారము 6 గంటల నుండి సబ్బాతు ప్రారంభం. శుక్రవారం 6 నుంచి వారికి సబ్బాతు దిన ప్రారంభం. 3 గంటలకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభు చనిపోయారు. 3 నుంచి 6 మధ్య 3 గంటలు ఉంది. ఈ 3 గంటల్లో ఏం జరిగింది? పునరుద్ధానుడైన ప్రభువు తండ్రి దగ్గరకు వెళ్లకుండా, పరిశుద్ధ గ్రంథం అంటది, తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చాడు. ప్రభు పునరుద్ధానుడైంది ఎందుకయ్యా అంటే తండ్రి యొక్క మహిమ సింహాసనం యొద్దకు వెళ్ళడానికి. వెళ్లకుండా 40 దినాలు భూమి మీద ఎందుకున్నాడు? ఉన్న ప్రభు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, ఈ యొక్క లూకా గారు రాస్తూ ఆయన అనేక ప్రమాణములను కనపరుచుచు, మా కింద ప్రమాణానికి అర్థం ఇచ్చాడు. ఒకసారి చూడండి అమ్మా, ఏం చూపిస్తున్నాడంట? రుజువులను. దేనికి రుజువులు అంటే, నేను సజీవుడను, నేను పునరుద్ధానమును, మరణము నన్ను మిరింగివేయలేదు అని రుజువులను చూపిస్తూ 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఎందుకు? ఆఫ్టర్ క్రూసిఫిక్షన్, సిలువ వేయబడిన తర్వాత ఏం జరిగింది? మీరందరూ బైబిలు పండితులు. సత్యప్రసాద్ అయ్య గారి సంఘం అంటే వాక్యాన్ని అవలీలగా చెప్పేవాళ్ళు కదమ్మా. ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకుందాం చాలా క్లుప్తంగా. యేసు ప్రభు సిలువలో ఎన్ని మాటలు మాట్లాడాడు? ఎన్ని చూపులు చూశాడు? పేడ వదిలిపోయింది పో. సిలువలో ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు. ఎన్ని చూపులు చూశాడు? దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు అంట సిలువలో 5 చూపులు చూశాడంటండి. మొట్టమొదటి చూపు ముందుకు చూశాడంట. ముందుకు చూసి ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించమని నా ప్రియ స్వరమే, నా ప్రభు స్వరమే. ముందుకు చూశాడు.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని. ఇప్పుడు చెప్తారు మీరు. రెండో చూపు ఎటు చూశాడు? అమ్మా పక్కకు చూశాడు. ఏ పక్కకి అమ్మా? కుడి పక్క ఎడం పక్క? కుడి పక్కే. అంతేనా? చూసేమన్నాడు? ఏమండి, ప్రభువు కుడివైపు దొంగ వైపే చూశాడు కానీ ఎడవైపు చూడలేదా? చూడలేదా? మొదటి చూపు ముందుకు చూశాడు, రెండో చూపు రెండు వైపులకు చూశాడు. వెంటనే కుడివైపు దొంగను చూచి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో. మూడో చూపు ఎటు చూశాడు? క్రింద చూశాడు. ఎస్, మొదటి చూపు ముందుకు చూశాడు, రెండో చూపు రెండు పక్కలకు చూశాడు, మూడో చూపు కింద చూశాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో చూపు ఎటు చూశాడు? పైకి చూశాడు. ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచితివి. మీరు సూపర్ అండి. ఐదో చూపు ఎటు చూశాడు చెప్పు. ఇప్పుడు 5 చూపులు అని చెప్పా. మొదటి చూపు ముందుకి, రెండో చూపు రెండు ప్రక్కలకి, మూడో చూపు కిందకి, నాలుగో చూపు పైకి, ఐదో చూపు. దైవజనులు అన్నారు, ఐదో చూపు అంట ప్రభువు అంతరంగంలో చూసుకున్నాడంట. ఐఎమ్ థర్స్టీ, దప్పిగొనుచున్నాను. తరువాత ప్రభువు సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ సమాప్తమైనది తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఏమైనా జరిగినాయా? 3 గంటల నుండి 6 గంటల మధ్య దైవజనులు అన్నారు, ప్రభు యొక్క శ్రమ చరిత్ర మొత్తం కూడా గాఢాంధకారములో జరిగింది. ప్రభు యొక్క శ్రమను చూడలేని సూర్యుడు మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రిగా మార్చబడింది అన్నారు. అది ఎప్పుడయ్యా అంటే మధ్యాహ్నం. ఊరు గిరులు బండలు బ్రద్దలయ్యాయి. నేను ప్రభు చనిపోయిన తర్వాత అడుగుతున్నాను. ఫైన్, చాలా క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పి ముందుకు వెళతాను. ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మొట్టమొదటిగా మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము. అమ్మ ఒక్కసారి అందరు నా వైపు తలెత్తండి అమ్మా. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? ఎంతమంది? 12 మంది. అవును కదా? 12 మంది శిష్యుల్లో సిలువ దగ్గర ఎంతమంది ఉన్నారు? యూదా వెళ్ళిపోయాడు. అవునా? ఎంతమంది ఉన్నారు? ప్రభు అంట సమాప్తమైనది అని పలకగానే ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి, చూసావా నువ్వు సమాప్తమైనది, ఇట్స్ డన్ అని చెబుతున్నావు, కానీ నీవు సంపాదించిన 12 మంది శిష్యులలో 2 ఎలా పాడు చేశానో చూచావా అందంట. ఒకరేమో యూదా, రెండో వారేమో పేతురు. పేతురు ఏమన్నాడంటే ప్రభువుని నేను ఎరగను. అప్పుడు సాతానుడు కంట, నీవు నా 2 శిష్యులు పాడు చేశాను అనుకుంటున్నావా? నీకు ఇంకో 2 శిష్యులను చూపిస్తాను చూడు అన్నారంట. దైవజనులు అన్నారు, సిలువ శిష్యత్వమును ప్రారంభించింది అన్నారు. ఇప్పుడు చదువుదాం అందరము కలిసి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకు ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. చాలండి. ఏమని రాయబడిందయ్యా అంటే, హీఈస్ ద డిసైపుల్ ఆఫ్ గాడ్. యేసు శిష్యుడు. ఏమండి ఎక్కడ వచ్చాడండి శిష్యుడు? సిలువ దగ్గర వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, దైవజనులు చెబుతూ యేసు ప్రభు వారు తనకంటూ ఏమీ ఉంచుకోలేదు అన్నారు. అయ్యగారు చెప్పిన మాటలు చెప్తాను.
ప్రభువు దీనుడుగా వచ్చాడు. ఆయన పుట్టిన, ఆయనను ఉంచిన ఆ యొక్క పశువుల తొట్టి ఆయనది కాదు. ఎవరిది? అమ్మా, యేసు ప్రభు నుంచిన పశువుల తొట్టి ఎవరిది? మంద కాపరులు. రెండవదిగా మనం చూస్తే ఆయన ప్రసంగించిన నావ ఆయనది కాదు. ఎవరిది? జాలరులది. మూడవదిగా మనం చూస్తే ఆయన పంచి ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయనవి కావు. ఎవరు అవి? చిన్న బాలుడివి. నాలుగవదిగా మనం చూస్తే ఆయన ఎక్కిన సిలువ ఆయనది కాదు. ఎవరిది? బరబ్బాది. ఐదవదిగా ఆయనను ఉంచిన సమాధి ఆయనది కాదు. ఎవరిది? అరిమత్తయ్య యోసేపుది. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటి శిష్యుడు ఎవరయ్యా అంటే అరిమత్తయ్య యోసేపు. ఈయన మనం చూసినట్లయితే 4 సువార్తికులు కూడా రాశారు. ఒకే ఒక మాటను మరి ఒక సువార్తికుడు రాసిన దానిని ఒక్క మాటలో చూపించి ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయ్య యోసేపు మొదటి శిష్యుడు. అధికారి దగ్గరికి వెళ్ళాడు. హీఈస్ ద మెంబర్ ఆఫ్ సన్హెండ్రియల్ సభ. వెళ్ళి, అయ్యా ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి అని ధైర్యముగా అడిగిన వ్యక్తి. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనములో మనం చూస్తే మొదట రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీవు మొహమాటము లేని బోధకుడు అని నేను ఎరుగుదును. ఇదిగో నేను పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగిన నికోదేము, ప్రభువు ఇదిగో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్పిన ఆ నికోదేము ప్రభువు యొక్క సిలువ దగ్గర కనబడుతున్నాడు. ఇతడు రెండవ శిష్యుడు. అరిమత్తయ్య యోసేపేమో పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభు యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి అన్నారు. ఈ యొక్క నికోదేమేమో ర్యాపింగ్ చేయడానికి టాప్ టు బాటం నార వస్త్రాన్ని తెచ్చాడు. 150 సేరుల అత్తరులు తీసుకొని వచ్చాడు ప్రభువుకి పూయడానికి. ప్రభువు గనుక మీరు రాకడలో ఎత్తబడాలి అంటే సిలువ తర్వాత పునరుద్ధానానికి ముందు ఏం జరిగిందో వరుసగా చెప్పండి అంటే రాకడలో వెళ్ళేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు ఏమండి, ఎంత ప్రత్యేకమైంది కదా సిలువ. సిలువ తరువాత ఏం జరిగిందో తెలియకపోతే ఎంత భయంకరమో. తరువాత ఏం జరిగింది అంటే నేను వరుస క్రమములో చాలా క్లుప్తంగా చెప్తూ ఉంటాను. రెండవదిగా మనం చూసినట్లయితే వెంటనే వీరు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోగానే మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాల్లో మనం చూసినట్లయితే సాతానుడంట అధికారులలో ఉండి పిలాతుతో మాట్లాడడం ప్రారంభించాడు. చదవండి తల్లి. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. చాలండి. 2 సాతాను యొక్క ప్రయత్నము ప్రారంభమయ్యింది పునరుద్ధానమును ఆపడానికి. ఎందుకంటే క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైతే తరువాత పునరుద్ధానము వరుసగా జరుగుతుంది. దీన్నే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. మృతుల పునరుద్ధానమునకు మొదటి పంట ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. పునరుద్ధానం ఆపు చేయాలి, సాతాను యొక్క ఇంటెన్షన్. వెంటనే అధికారం అంటున్నాడు. తర్వాత వచనం చదువుతల్లి.
పిలాతు దగ్గరికి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేశారు. కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించినప్పుడు వెంటనే పిలాతు అంటున్నాడు. మూడోదిగా మనం చూస్తే, మీకు సైనికులు ఉన్నారు కదా, దానిని భద్రము చేయండి, దానికి ముద్రను వేయండి. మనం చూసినట్లయితే శాస్త్రులు పరిశీలైన వారు ఇచ్చిన కంప్లైంట్కి మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేయుడి అని వారితో చెప్పెను. మొట్టమొదటేమో అరిమత్తయి యోసేపు వచ్చాడు, తరువాతేమో నికోదేము వచ్చాడు, తరువాత వెంటనే సాతాను పన్నాగం అధికారులు పరిగెత్తుకుని పిలాతు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. నాలుగవది పిలాతు ఇచ్చిన సొల్యూషన్, మీకు కావలి వారు ఉన్నారు కదా, సమాధికి కావలి పెట్టండి, దానికి గొలుసులతో కట్టివేసి సీలు వేయండి, ముద్రను వేయండి. తర్వాత ఏం జరిగింది? ఐదవదిగా ఏం జరిగింది అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండిరి. ఐదవదిగా ఏం జరిగిందయ్యా అంటే, స్త్రీలైన వారు ప్రభువును ఎక్కడ ఉంచారో చూశారు. అయిపోయింది. 3 నుంచి 6 గంటల మధ్య తరువాత ప్రభువు ఏమయ్యాడు అంటే, ఆదివారపు దినమును పునరుద్ధానుడయ్యాడు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు జీవితములో బహుగా ఆనందపడిన దినం ఏమంటే, యేసు ప్రభు వారి జీవితంలో బహుగా ఆనందపడిన దినం ఏది? దైవజనులు అన్నారు, మంచి శుక్రవారపు దినము ప్రభు జీవితంలో బహుగా ఆనందపడిన దినం. ప్రభు జీవితములో బహుగా దుఃఖపడిన దినం ఏంటయ్యా అంటే, అమ్మ ఏ దినం? లాజరు చనిపోయినప్పుడు. ప్రభు బహుగా దుఃఖపడిన దినము పునరుద్ధాన దినం. దేవదాసాయి గారు అన్నారు, ప్రభువు కంట పునరుద్ధాన దినమున 3 గాయాలయ్యాయి అన్నారు. ఒకటి శిష్యుల వలన గాయము, రెండవది తన్ను ప్రేమించిన వారి వలన గాయము, మూడవది శత్రువుల వలన గాయము అన్నారు. ఏంటి శిష్యుల వలన గాయము అంటే, ప్రభు లేచాడు, 3.5 సంవత్సరములు ప్రభువుతో కూడా వీరు ఉన్నారు, అనేక బోధలు విన్నారు. ప్రభు చెప్పాడు, బిఫోర్ సిలువకు వెళ్లే ముందు ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి, ప్యూర్లీ హి ఈస్ టాకింగ్ విత్ హిస్ డిసైపుల్స్, ఆయన ప్రత్యేకముగా ఆయన శిష్యులైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని ప్రత్యేకముగా తీసుకొని వెళ్ళి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. అక్కడ మనుష్య కుమారుడు. ఎందుకు యెరూషలేముకు వెళుతున్నాము అంటే, 7 భాగాలను ప్రభు చెప్పాడు ఆ వచనములో చూస్తే. ఒకటి అప్పగింపబడుటకు, రెండవది అపహసింపబడుటకు, మూడవది ఉమ్మివేయబడుటకు, నాలుగవది కొరడాలతో కొట్టబడుటకు, ఐదవది సిలువ మరణ శిక్షను అనుభవించుటకు, ఆరవది పాపము వలన వచ్చు జీతమైన మరణములోనికి వెళ్ళి, 7 మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడగుటకు. 7 విషయాలు చెప్పాడండి ఆ వచనములో. శిష్యులైన వారికి ఇది గుర్తులేదు. ఎవరు గుర్తుంది? శాస్త్రులు పరిశీలకు గుర్తుందంట. ఏమంటే శాస్త్రులు పరిశీలు మంచోళ్ళ, శిష్యులు మంచోళ్ళ? శాస్త్రులు పరిశీలు ప్రభు బోధన బాగిన్నారా, శిష్యులు బాగిన్నారా? ఇప్పుడు చూడండి, క్రైస్తవ విరోధులు క్రైస్తవం మీద బురద చల్లడానికి బైబిల్లో ఎన్ని రిఫరెన్సులు చదువుతున్నారు మనకే తెలియదన్ని. అవునా కాదా?
శాస్త్రులు పరిశీలేమో అయ్యా ఆయన 3వ దినమున లెగుస్తానన్నాడు, ఆయన సమాధికి కావలుంచండి అన్నాడు. కానీ వీళ్ళకి మాత్రం ఆ విషయం గుర్తులేదు. పునరుద్ధానుడైన ప్రభువును కలుసుకొనడానికి ఎవరూ రాలేదు. ఇది దేవుని హృదయమునకు గాయము. రెండవదిగా మనం చూస్తే తనను ప్రేమించిన వారి వలన గాయం. స్త్రీలైన వారు వచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో స్త్రీలైన వారు సమాధి దగ్గరికి వచ్చారు. స్త్రీలైన వారు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రభు లేచాడని రాలా. ప్రభు యొక్క శరీరము వాసన వస్తుంది, దానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు. ఇది ప్రభువుకు బాధ కాదా? 3, దేవుని వ్యతిరేకుల వలన ఆయనకు కలిగిన గాయం. ఏంటి దేవుని వ్యతిరేకులు? దేవుని వ్యతిరేకుల వలన ఆయన కలిగిన గాయం ఏంటి అంటే, ప్రభువుని మొట్టమొదటిగా చూసింది ఎవరు? అమ్మా, ప్రభువుని మొట్టమొదటి చూసింది ఎవరు? ప్రభువుని మొదటిగా చూచినది కావలివారు. ఎవరండి? ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనములో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. చాలండి, నేను అనుకుంటాను కావలి వారు ప్రధాన యాజకులకు వచ్చారు. అరే అబ్బాయ్, ఎందుకు వచ్చారు మీరు? వీళ్ళు వెంటనే చెప్పారయ్యా, మా డ్యూటీ అయిపోయింది. మా డ్యూటీ ఏంటంటే ప్రభువును ఎవరు ఎత్తుకొని వెళ్లకుండా కాపలా కాయడం మా డ్యూటీ. ఇప్పుడు ప్రభువుని ఎవరు ఎత్తుకొని వెళ్ళలేదు. మరణము ఆయనను భరించలేకపోయింది, మరణపు ముళ్ళును విరిచాడు. ప్రభు ఏమయ్యాడయ్యా అంటే సజీవుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు. మేము ఆయన పునరుద్ధానమునకు సాక్షులము. ఆమేన్, ఆమేన్. వెంటనే శాస్త్రులు పరిశీలైన వారికంట గుండె చల్లందంట. ఒక్క మాటను చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 13-12 వచనం నుండి మనం చూస్తే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా లంచమిచ్చి, చదువున్నాను, ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి, చదువు తల్లి, అతనిని ఎత్తుకుని పోయిరని ఇది అధిపతికి చెప్పబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి మత్తయి గారు సువార్త రాస్తున్నప్పుడు కూడా వ్యాపించే ఉంది. ఇప్పుడు చూద్దాం, మరియమ్మ గారు ఎప్పుడు సమాధి దగ్గరకు వెళ్ళారు అంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము ప్రారంభ వచనము, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని చదువు తల్లి, పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. చాలండి. మరియమ్మ గారు ఎప్పుడు వచ్చారు అంటే పరిగెత్తుకొని వచ్చింది. పెందల కాడ ఇంకను చీకటిగా ఉండగానే సుగంధ ద్రవ్యాలు ఏమైనా తెచ్చిందా? ఏమండి, మగ్దలేని మరే సుగంధ ద్రవ్యాలు తెచ్చిందా? ప్రభు లేచాడని కలుసుకోవడానికి వచ్చిందా? దేనికి వచ్చింది? మరి వచ్చి చెబుతుంది, ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. ఈ మాట ఎలా తెలిసింది మరియకు అంటే, ఆదివారమున తెల్లవారుజామున ఇంకను చీకటిగా ఉండగానే ఈ వార్త మొత్తం వ్యాపించింది.
మరియ సమాధి దగ్గరకు పెందలకాడ ఎందుకు వచ్చింది అంటే, అది కూడా పరిగెత్తుకొని ఎందుకు వచ్చింది అంటే, సమాధిలో ప్రభువు ఉన్నాడా, ప్రభువును ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా చూడడానికి వచ్చింది. వచ్చిన మరియ చూడగానే సమాధి తెరవబడి ఉంది. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రారంభ వచనములో మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుంటెను. ఆగుదాం. నేను ప్యూర్లీ లోకం మాటలు చెప్పడం లేదు, వాక్యములో నుండి చూపిస్తున్నాను. ప్రభువు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు? దూత రాయిని బొర్లించినప్పుడా, అంతకంటే ముందా? ఏమంటే ప్రభు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు? దూత వచ్చి రాయిని బొర్లించినప్పుడా, అంతకంటే ముందా? అంతకంటే ముందు. అంతేనా? ముందైతే దేవదూత వచ్చి రాయిని ఎందుకు బొర్లించింది? ఎస్, ఆయన ఇక్కడ లేడు అని చెప్పడానికి, ఒక సాక్ష్యం ఇవ్వడానికి రాయిని బొర్లించింది. నా వాక్యం కాదు, కానీ దేవదాసాయి గారు చెప్పిన 7 మాటలు చెప్తాను. ఈ అధ్యాయం చెబుతూ, ప్రభు పునరుద్ధానములో 1 మెరుపు, 2వది కుదుపు, 3వది మరుపు, 4వది జడుపు, 5వది తలుపు, 6వది మరుపు అన్న. ఇవన్నీ పునరుద్ధానంలో జరిగాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరలా నేను వాక్యంలోనికి వస్తా. చూసింది ప్రభు లేడు, పరిగెత్తుకుంటా మేడగదికి వెళ్ళింది. వెళ్ళిన మరియా యోహానుకు ఆ రీతిగానే పేతురు గారికి ఏం చెప్పింది అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం, పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. చాలండి. వచ్చి చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ప్రభువును ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో తెలియదు. వెంటనే వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారంట. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను గారేమో యంగ్, పేతురు గారేమో కాస్త పెద్ద ఆయన, ఈమెమో స్త్రీ. యోహాను గారు ముందుగా పరిగెత్తుకొని వచ్చాడంట. బైబిల్లో ఉన్న మాటే మనం చూస్తే, కాబట్టి పేతురుడును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను గాని సమాధిలోనికి ప్రవేశించలేదు. ఆగుదాం. ఏమండి, ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. యోహాను గారు ముందుగా వచ్చి సమాధిని చూశాడు. చూసి సమాధిలోనికి ప్రవేశించలేదు. ఎందుకు అంటే, దైవజనులు దేవదాసాయి గారు అన్నారు, ప్రభువు పునరుద్ధానుడయ్యాడు అని మొట్టమొదట నమ్మింది ఎవరయ్యా అంటే యోహాను. ఆయన చూచాడు. మరియమ్మ వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారంది. యోహాను చూచినప్పుడు ఆయన నార వస్త్రాలన్నీ ఒక చోట పడ్డాయి. ఆయన తలరుమాలు మాత్రము ప్రత్యేకముగా చుట్టబడి మరి ఒక చోట పెట్టబడింది. యోహానుకు అర్థమైంది, పునరుద్ధానము అడావుడిగా జరగలేదు, ఇది చాలా నెమ్మదిగా ప్రశాంతంగా జరిగింది. మరి ఎందుకు వెళ్ళలేదయ్యా లోపలికి అంటే, పేతురు గారికంట యాపకాయ అంత ఎర్రుందంట, కొబ్బరి మట్ట అంత కోపం ఉందంట. ఈ లోపలికి వెళ్ళాడు అనుకో, డై నువ్వే లోపలికి వెళ్ళి మడతేసి ఉంటావు, ఇప్పుడు లేనిపోయిన చెబుతున్నావు అంటాడేమో అని బయటుండి సమాధిలోనికి అలానే చూస్తున్నాడు. యోహాను చూస్తున్నాడు. పేతురు వచ్చాడు, లోపలికి వెళ్ళారు. యోహానుకేమో ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అన్నది కన్ఫామ్. పేతురు గారికి ఏమో 50-50 అయ్యాడా, ఎవరైనా ఎత్తుకుపోయారా? మరియమ్మ గారికి అయితే నో డౌట్ ఎట్ ఆల్ 100%. ఎవరో
ఎత్తుకుపోయారు. అయిపోయింది. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆదివారమున పెందలకడ ఇంకనూ చీకటిగా ఉండగానే మగ్దలేని మరియ స్త్రీ సమాధి దగ్గరకుంటే పురుషులైన ఇద్దరు వచ్చారు కానీ వెళ్ళిపోయారు. ఎందుకు? ఏమంటే ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి ఏమైనా అర్జెంట్ పని ఉందా? దైవజనులు అన్నారు, వీరు భయపడ్డారు. మరియమ్మ గారి గురించి చెబుతూ దేవదాసయ్య గారు అన్న మాటలే చెప్తాను. మరియా భయము లేని స్త్రీ అన్నారు దైవజనులు. ఒకటి, రానువారంటే భయము లేదు. వీరు ఎందుకు వెళ్ళిపోయారు అంటే, రానువారు వచ్చినప్పుడు వీరు సమాధి దగ్గర ఉంటే ఆ రోజు పేతురు చూచి ఇదిగో ఆయన శిష్యుల్లో నీవు ఒకడు కాదంటే కానే కాదన్నాడు. ఇప్పుడు చూస్తేనో అంతే భయం. దేవదాసయ్య గారు అన్నారు, మరియ భయము లేని స్త్రీ, రానువారంటే భయము లేదు మరియకి. అంత మాత్రమే కాదు, దేవదూతలన్నా భయము లేదు. మరియా కనిపెట్టింది. మరియా క్రీస్తు మీద ఉన్న ప్రేమతో కన్నీరు కారుస్తే ప్రభు అంట ఆగలేక దాగలేక మహిమ దర్శనాన్ని చూపించాడంట. అమ్మా, ప్రభు లేడు, సమాధిలోకి చూస్తూ ఉంది. దేవదూత కనబడింది సడన్గా. దేవదూత యోహాను పేతురు వచ్చినప్పుడు అక్కడ ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? ఉందా? మరి ఎందుకు కనపడలేదు? మరియకు మాత్రం ఎందుకు కనపడింది? ఇప్పుడు దేవదూత కనబడినా భయపడని స్త్రీ ఎవరయ్యా అంటే మరి ఒకతే. వెంటనే దేవదూతలు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఏం చెప్పిందండి? ఒకసారి బైబిల్ చూడండి అమ్మా. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇది ఎన్నోసారి? మొదటిసారేమో పేతురు యోహానులకు చెప్పింది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. రెండోసారి దేవదూతకు చెప్పిందా? మూడవసారి ప్రభువే వచ్చాడు. ఏమండి, దేవదూతలు ఏం చెప్పారంటే, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ, లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గల్లీకి వెళ్ళాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తే వెరీ క్లియర్. దేవదూత అంటుంది ఆయన లేచాడు. లేచిన దేవుడు ఎక్కడికి వెళుతున్నాడు అంటే, ఒకసారి 7వ వచనం చదువుదాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు. ఏమంటే ప్రభు అంటే లేచి ఎక్కడికి వెళ్తున్నాడంటే గలిలయలోనికి వెళ్తున్నారు. ఒక మాట అవుదాం, దేవదూతలు అబద్ధం ఆడతారా? దేవదూతలు ఏం చెప్పారంటే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా గలిలయకి వెళుతున్నాడు. అక్కడ లేని దేవుడు అక్కడికి ఎందుకు వచ్చాడు? ప్రభు వచ్చాడంట. ప్రభు రాగానే ఈమె ఏడుస్తూ ఉంది. ప్రభు మరియను చూచి ఏమన్నాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా అందరు కలిసి చదవండి. అని ఆమెను అడుగగా ఆమె రెడీ 1 2 3 స్టార్ట్. ఆమె ఆయన తోటమాలి అనుకుని. ఒక్క నిమిషం బంగారు తల్లి, అందరూ గొంతులు వినపడుతుంది నాకు. అమ్మ అమ్మకు చదువుదామా? రెడీ 1 2 3 స్టార్ట్. ఆయన తోటమాలి అనుకుని. అమ్మ రిఫరెన్స్ చెప్తున్నానా? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. 20వ అధ్యాయం 15వ వచనం. అందరు తీయండమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. రెడీ స్టార్ట్. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. చదువు తల్లి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఏమంటే యేసు ప్రభు ఏమని పిలిచాడండి? మరియా అని పిలిచాడు. ఎలా పిలిచుంటాడు యేసు ప్రభు? మరియా అని ఉంటాడా? ఎలా అని ఉంటాడు? మరియా అని ఉంటాడా? మరియా అని ఉంటాడా?
ఏమంటే ఎలా పిలిచుంటాడు? మరియా అన్నాడా? ఆమె యేసు ప్రభు కడుపులో మండి మరియా అని ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, లేచాడు. గలిలయకి వెళ్ళాడని దేవదూత చెప్పింది. లేని ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడంటే మరియా అబద్ధపు ప్రచారం చేస్తుంది. శిష్యుల దగ్గరికి వెళ్ళింది, ఆయన ఎవరు ఎత్తుకుపోయారంది. దేవదూత అడిగితే ఆయన ఎవరు ఎత్తుకుపోయారంది. యేసు ప్రభు వచ్చి అడిగితే ఎత్తుకుపోయారంది. అబద్ధపు ప్రచారం చేస్తున్న మరియ మీదంట కోపం వచ్చి ప్రభు గట్టిగా పిలిచాడు, మరియా. ఏమండి, సాధారణంగా లోకములో నిద్రపోయేవారు, చనిపోయేవారు చాలా బరువుగా ఉంటారు. అందుకే చనిపోయిన వారిని తీసుకువెళ్ళటానికి ఎంతమంది కావాలి? కనీసం 4 కావాలి. నిద్రపోయేవాళ్ళు కూడా చాలా బరువు. ఈయన చనిపోతే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడ ఉంచారో నాకు చెప్పుము, చెబితే నేను ఎత్తుకుపోతా. చనిపోయిన ఆయన తీసుకెళ్ళి ఏమేం చేస్తుంది? దైవజనులు అన్నారు, ఇవి బాధలో మాటలు అన్నారు. దేంట్లో మాటలంట? బాధలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలామంది పట్టించుకోమాక, బాధలో ఉండి మాట్లాడుతుందిలే. ప్రభునందు ప్రియమైన వారలారా, మరియా ప్రభువును చూచింది. వెంటనే రబ్బుని, బోధకుడా అని ప్రభువును గుర్తు. నానా ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఆ మాటకు బోధకుడు అని అర్థము. ప్రభునందు ప్రియమైన వారు, ఒక్క మాట చూద్దాం. 17వ వచనం చదువుతాలి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దని వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పమని. ఇది మొదటి పని మరియమ్మకి ఇచ్చింది. ఏమండి, ఎందుకు దేవుడు మరియమ్మకు మొదటి ప్రత్యక్షతనిచ్చాడు? ఇందాక నేను అడిగిన ప్రశ్నకి దీనికి నేను డిఫరెన్స్ చెప్తా. ఇందాక నేనేమడిగానంటే, ప్రభువును మొట్టమొదటిగా చూచింది ఎవరు అన్నా. ప్రభువును చూచింది ఎవరండి? చూచింది కావలి వారు. ప్రభు ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు మొదటిదంటే మరియమ్మకి ఇచ్చాడు. ఇది మొదటి ప్రత్యక్షత. ఎందుకు మరియమ్మ గారికి? మగ్దలేని మరియకి ఎందుకు? ఏమండే, 12 మంది శిష్యులు కదా, పురుషులు ఎంత ప్రేమించారండి దేవుణ్ణి. రెండో ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారయ్యా అంటే అది కూడా స్త్రీలకే. మూడో ప్రత్యక్షత కానీ పురుషుడికి రాలా. 5 నిమిషాల్లో ముగింపు చేస్తాను. ఎందుకు మొదటి ప్రత్యక్షత స్త్రీకి? నేను అనుకుంటాను, ఒకటి, మరియా, దేవదాసయ్య గారు అన్నారు, ప్రభువును కనిపెట్టి చూసిందంట. ప్రభువును కనిపెట్టుట అంటే ఏంటి అమ్మా? 7 మెట్ల ధ్యానంలో మొదటి మెట్టు ఏంటి? కనిపెట్టుట అంటే కన్ను పెట్టి చూచుట. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు, కూతురికి తల్లి పని చెప్పింది, అక్కడ ఉండదు, తీసురా, అమ్మా కనపడ, కళ్ళు పెట్టి చూడు. కనిపెట్టుట. మరియ కనిపెట్టి చూసిందండి. ఇది మొదటిది. రెండవది, ఎందుకు మరియకే అంటే, పురుషులైన వారికి కనపడ్డాడు అనుకోండి, పేతురు గారికో యోహానుకో టాప్ సీక్రెట్, సైలెంట్గా భయపడి లోపల ఉండేవాళ్ళు. కానీ మరియకు కనబడటం వల్ల స్త్రీలైన వారికి ఏదైనా మాట చెప్పి వినపడింది అనుకోండి, ఊరుకుంటారా? BBC కంటే ఫాస్ట్. ప్రభు పునరుత్థానుడయ్యాడు అని తెలియాలి అంటే ఒక స్త్రీకే. మన మధ్యకు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు వచ్చారు. 2 నిమిషాల్లో ముగిస్తాను. రెండవదిగా, ప్రభు తన ప్రత్యక్షతను ఎవరికిచ్చాడు అంటే, రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు త్వరగా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా. చాలండి. ఏమండి, మగ్దలేని మరియా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకుంటే, నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. కానీ స్త్రీలైన వారిని మాత్రం ఏం చేయించాడు? పట్టుకొని ఇచ్చాడు. ఎందుకు అంటే మొదటి ఆరోహణం ఇక్కడే జరిగింది.
ప్రభువు మగ్దలేని మరియ కనబడిన తరువాత పరలోకానికి వెళ్ళాడు. తండ్రికి కనబడి మరలా దిగి వచ్చాడు. ఇప్పుడు స్త్రీలైన వారికి పట్టుకొనిచ్చాడు. మూడవ ప్రత్యక్షత మనం చూచినట్లయితే 34వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనిచుండిరి. మొదటి ప్రత్యక్షత ఎవరికండి? మొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకు. రెండో ప్రత్యక్షత స్త్రీలైన వారికి. మూడో ప్రత్యక్షత అమ్మా సీమోను పేతురుకు. నాలుగో ప్రత్యక్షత ఎవరికయ్యా అంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఎమ్మాయి మార్గస్థులకు వారు సంభాషించుచుండగా ఆయనే వారి మధ్యకు వచ్చి వారితో కూడా నడిచాడు. నాలుగో ప్రత్యక్షత ఎవరికయ్యా అంటే ఎమ్మాయి మార్గస్థులకు. ఐదవ ప్రత్యక్షత మనం చూచినట్లయితే 12 మంది శిష్యులకు. వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు. మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు వారితో మాట్లాడాడు. ఇది ఐదవ ప్రత్యక్షత. ఇవన్నీ ఏ రోజు జరిగినాయండి? ప్రభు పునరుద్ధాన దినము రోజే. ఒక్క పునరుద్ధాన దినము రోజే 5 పర్యాయాలు ప్రభు కనబడితే 40 దినాల్లో ప్రభు ఎన్నిసార్లు కనబడి ఉంటాడు? బైబిల్లో అయితే 11 ప్రత్యక్షతలు రాయబడ్డాయి. కానీ అపోస్తుల కార్యములు అంటున్నాడు ఆయన 40 దినముల వరకు వారికి అగుపడుచు అనేకమైన రుజువులను వారికి కనపరుచుచు పరలోక రాజ్య విషయములను వారికి బోధించుచు తన్ను తాను సజీవుడిగా కనపరుచుకొనెను. మన ప్రభువు సజీవుడు. ఆమేన్, ఆమేన్. సజీవుడైన దేవుని పునరుద్ధాన మహిమ అభిషేకములో పాలు పొందిన మనందరి మీద పునరుద్ధాన ఆశీర్వాదములు తండ్రి ప్రకాశింపచేయును గాక. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన త్రియేక దేవునికి, దైవజనులు దేవదాసయ్య గారికి, నన్ను ఆహ్వానించిన మీ యొక్క దైవ యాజకులు, ప్రధాన యాజకులు, మా ఆత్మీయులు రెవరెండ్ సత్యప్రసాద్ అయ్య గారికి, కోపముతో విన్న మీకు, అమ్మ కోపంతోనా ప్రేమతోనా? ప్రేమతో విన్న వారందరూ గట్టి చప్పట్లు కొట్టండి. అబ్బా సూపరు. ప్రేమతో వినిన మీకు, మన మధ్యకు వేంచేసిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. దేవుడు మిమ్మును నన్నును దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మరణాత. థ్యాంక్ యూ.